నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 2 మే 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా. నిన్న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ఒక బోటు ప్రమాదం జరిగింది. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఆడవాళ్ళు పిల్లలకు మత్తు మంది ఇచ్చి పిల్లలను చంపేసి ఓడో 4 రోజులు తీయగా మాట్లాడనే మొగడిని చంపి పిల్లలను చంపి పారిపోయే రోజుల్లో బిడ్డను ఏదైతే సేఫ్టీ జాకెట్ ఉంటుందో దాన్ని ఇరికించుకొని తల్లి బోటు మునిగిపోయినా కూడా బిడ్డను మాత్రం ఇడిచిపెట్టలేదు. ఆమె బిడ్డను ఇడిచిపెడితే ఆమె బతికి బయటపడుతుంది. నేను చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డను మాత్రం ఇడిచిపెట్టుకోనని గట్టిగా పట్టుకొని శవాన్ని ఆ డ్యామ్లోకి వెళ్ళి బయటకు తీసేటప్పుడు కూడా తల్లి పట్టుకొని ఉంది. ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి. నిజంగా చూస్తే బాగా బాధ అనిపించింది. కానీ సమాజంలో ఇప్పటికి కూడా రెస్పాన్సిబిలిటీ లేని ఎన్నో సంస్థలు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. నిన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒక ఫ్యామిలీ ఏదో ఫంక్షన్కి పోయి రాగా ఆగున్న లారీకి పోయి గుద్ది ప్రాణాలు కోల్పోయారు. ఇలా లారీ డ్రైవర్ తప్పు ఉంది, ఆ బండి నడిపిన తప్పు ఉంది. కానీ మనకేంటంటే బాధ్యత లేదు. ఫస్ట్ లారీ డ్రైవర్ ఎక్కడన్నా రింగ్ రోడ్ మీద అసలు బండి ఆపద్దు. ఆపినప్పుడు ఏం చేయాలి, వెనకాల నీ బండి ఫెయిల్ అయితే దానికి సంబంధించిన సేఫ్టీకి సంబంధించినవి కొన్ని అవి ఉంటాయి, అవి పెట్టాలి. లేకపోతే ఒక మనిషిని నిలబెట్టి ఆ బండి ఉన్న విషయాన్ని చెప్పేటట్టు ఒక గుడ్డపేగు పట్టుకోను ఇట్లా సైడ్ నుంచి పోరని చెప్పడానికి ఉండాలి. మళ్ళీ అది సేఫ్టీ లేని కారు వ్యాగనార్, అందులో బండికి కెపాసిటీకి మించి ప్రయాణం, 7 మనుషులు ఉన్నారు, 6 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో మన దగ్గర పాపికొండలలో ఒక బోట్ ప్రమాదం జరిగింది, మస్తు మంది అనిపోయారు. అట్లనే మొన్న యమునా నదిలో కూడా ఒక బోట్ ప్రమాదం జరిగింది, మస్తు మంది అనిపోయారు. ఇప్పుడు నిన్న ఇది మధ్యప్రదేశ్లో జబల్పూర్లో డ్యామ్లో గాలి దూరం వచ్చి బోటును బోర్లేసింది, మస్తు మంది అనిపోయారు. అందులో విచిత్రం ఏంటంటే ఆ బోట్లో సేఫ్టీకి సంబంధించిన జాకెట్లు ఉన్నాయట కానీ తాళం వేసి ఉందంట. మనుషుల ప్రాణాలతోటి చెలగాటమాడి 10 రూపాయలు సంపాదించుకున్నాడు అనేది వేస్ట్ ముచ్చట. మానవత్వం ఉన్నోడు ఎవ్వడైనా సరే. ఇప్పుడు నేను ఒక దందా చేస్తున్నా, ఇందాక మా షెడ్ కాడికి మనకు తెలిసిన మిత్రులు ఒక 4 వచ్చారు. ఇన్ని కార్లు ఉన్నాయి నా దగ్గర. ఆయనకు స్మోకింగ్ అలవాటు ఉంది. అన్న ఎండాకాలం సిగరెట్ తాగుకురి, ఇక్కడ మీరు ఇంటికి ఆన్ ద వేలు ఎక్కడన్నా తాగురు కానీ ఇక్కడ తాగుకురు అని చెప్పిన. ఆయన మా దోస్తు సిగరెట్ మలిపేసిండు. వెంటనే 5 నిమిషాలు కాలేదు ఇంకొక ఆయన సిగరెట్ ముట్టిస్తాం. అంటే మనం ఏమనుకుంటామంటే మనం సిగరెట్ అనేది చిన్న మ్యాటరే, కానీ అది చేసే నష్టం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఎండలకు ఇప్పుడు 45-44 డిగ్రీల ఎండల ఏదో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, పిల్లలను తీసుకొని ఇవ్వలేను. ఇప్పుడు నేను కూడా సమ్మర్ హాలిడేస్ వస్తే ఏటో ఒక దిక్కు ఫ్యామిలీతోటి పోతాం. పైన కాడ సరైన సదుపాయాలు మనం పైసలు తీసుకుంటున్నాం, చేయకపోతే ఎందుకు చెప్పురు. అంత పెద్ద బోట్ల అంతమంది ఎక్కినప్పుడు మీరు ఒక సేఫ్టీగా ఒక 4 గజ ఈతగాళ్ళని కూడా ఒక బోట్కు పెట్టాలి. ఆ జాకెట్లని ఇస్తారు, అవన్నీ డూప్లికేటే. మనిషి నీళ్ళలో పడితే అది ఆపది, మునిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జాకెట్ ఆపేదైతే తల్లి కొడుకు ఇద్దరు బతుకుతారు. ఎంత బాధ అనిపించిందంటే ఆ ఫోటో చూస్తే. ఇప్పుడు మన సమాజంలో ఏంటంటే 1000 మంది చచ్చిపోతున్నారు, అప్పటి మంది 4 రోజులు ముచ్చట పెట్టుకుంటాం, మళ్ళీ సేమ్ సినిమా ఉంటుంది. మీరు చూడరు ఇప్పుడు కృష్ణానదిలో, మన దగ్గర కృష్ణానదిలో ఎన్నిసార్లు పడవ ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళే. శ్రీశైలం డ్యామ్ కింద రౌండ్గా ఉండే ఒక బుట్టనేమంటారు దాంట్లో మన టూరిస్టులు అందరిని ఎక్కించుకొని ఆయన పోయి ఆ మధ్యలో దాకా తీసుకుపోయి ఆ నీళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఒడ్డు మీద తీస్తారు. వాటికి కూడా సేఫ్టీ లేదు. అది ఆపుతుంది కెపాసిటీ ఎంత, 3 2 ఆపుతారు, 5 6 ఎక్కిస్తాడు. పుష్కర దానికి ఒక కింద ఏదైనా ఛిద్రం పడితే, హోల్ పడితే బుణుగుడే కదా. అందరు ఈత వచ్చిన వాళ్ళు ఉంటారా? సరే, ఈత వచ్చినోడు ఉన్నా కానీ ఈత రానోడు ఈత వచ్చినోడు పట్టుకుంటే ఈత వచ్చినోడు కూడా చచ్చిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో ఏ వ్యవస్థలనైనా సేఫ్టీ మెజర్స్ అనేది మాత్రం ప్రయాణికులకు మాత్రం ఉంది. ఓ బస్సు ప్రమాదం జరుగుద్ది, బస్సుకు అగ్గి తగిలితే గ్లాసులు ఓపెన్ కాక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అది జరిగినాకనే అందరు హడావుడి చేస్తారు, 4 రోజులు రోడ్ల మీద బస్సులన్నీ ఆపుతారు. నీ దాంట్లో సేఫ్టీ లేదని దానికి కేసు రాస్తారు. ఆడ మళ్ళీ 4 రోజులకు అదే బస్సు వాళ్ళు లంచం ఇచ్చి మళ్ళీ రోడ్డు మీద తిరుగుతారు, మళ్ళీ యాక్సిడెంట్ అయ్యేదాన్ని.
మొన్న ఈ మధ్యకాలంలో మన పల్నాడు జిల్లాలో ఒక బస్సు ప్రమాదం జరిగింది. కొడుకును తల్లి బయట వారేసి తల్లి అగ్నికి ఆవుతైంది మా జగిత్యాల జిల్లానే. ఇట్లాంటి ఎన్ని జరిగినా మన వ్యవస్థల మార్పులు రావు. ఎందుకు రావంటే మనం పైసలు ఇస్తేనే ఓటేస్తాం. నాకు బీర్ ఇవ్వలే, నువ్వు నాకు బిర్యానీ ఇవ్వలే, ఆడోళ్ళకి కూల్ డ్రింక్ ఇవ్వలే, ఇగో ఇట్లాంటి క్వశ్చన్లు ఉంటాయి. నువ్వు వ్యవస్థలు ఏమన్నా మంచి పనులు చేసినావా అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళని ఆఫీసర్ వచ్చి సేఫ్టీ మెజర్కి సంబంధించిన ఒక హోటల్కి పోయి ఇక్కడ ఇంతమంది రోజు పొద్దున 60-70 మంది టిఫిన్ చేస్తున్నారు, నీ దగ్గర ఎలాంటి సేఫ్టీ సంబంధించిన లేవని గిట్ట నేను నీ మీద యాక్షన్ తీసుకుంటా అంటే ఆడు పొలిటికల్ పవర్ ఉపయోగించి దాన్ని ఆపేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? నిజాయితీగా పనిచేయాలనుకునే వాళ్ళు కూడా చేయలేరు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు చిన్నపిల్లలు మైనర్ వాళ్ళు బండి నడుపుతురని వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి నేను కేసు చేస్తా అంటే పైనుంచి ఫోన్ చెప్పి ఆడు రేపు పొద్దుగాల అదే పోరాడు ఓ నన్ను గుద్ది పానం తీసినాక అరే మొన్న కేసు అయినా అయిపోతుండే అని ఇదే లీడర్ బాధపడతాడు. ఇప్పుడు ఆ తల్లి బిడ్డని ఇడిచిపెట్టలేదు, చచ్చి ప్రాణం పోయేదాకా బిడ్డతోటే ఉంది. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఏమో సార్ ఇటువంటి చూస్తే ఓసారి ఇన్ని లక్షలు ఒక్కొక్క వ్యవస్థ నడిపించేటోడు గవర్నమెంట్కు కొన్ని లక్షల రూపాయలు ట్యాక్సులు కడుతూనే ఉన్నాడు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సరైన చిన్న సదుపాయాలు కూడా రావు. సేఫ్టీ అనేదే లేదు మన దేశంలో. మనిషి బయటకు వెళ్ళి ఆడి ఇంటికి వచ్చాక గ్యారంటీ ఉండదు. ఆడు ఇప్పుడు హార్వెస్టర్లు అడ్లు కొత్తురు, వాడు ముంగట కటింగ్ బ్లేడ్ ఇంత పెద్దగా ఉంటుంది అదే పెట్టుకొని నడుపుతాడు. డ్రైవర్కు తెలుసు ఆ ముంగట వాడు నడితే దానికి గుద్దుకుంటే చచ్చిపోతున్నాడు. అట్లా ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. ఒకరోజు రాత్రి మా దగ్గర కల్లడ నుంచి అటు రైట్ సైడ్ లోపలికి ఏదో ఊరు ఉంటుంది, రాత్రిపూట పాపం ఆయన హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. కానీ ఈ మిషన్కి కత్తుల్లాగా ఉంటాయి ఆ లైటు మీద లైట్లు ముంగటి ఇది కానీ వాళ్ళు పోయి గుద్దుతే ఇది ఇళ్ళకి వెళ్ళి గుచ్చుకొని వెళ్ళిపీకింది, అంత కట్ అయిపోయింది, ప్రాణం పోయింది మనిషి. తప్పు బాధ్యత లేని తనం. మనిషికి ఫస్ట్ చట్టం అంటే గౌరవం లేదు, రాజకీయ నాయకులు అంటే భయం లేదు, పోలీస్ వ్యవస్థ అంటే అసలే భయం లేదు. అన్నలు ఉండగా నయం ఉండే, అన్నలు ఉండగా కానీ హోంగార్డ్ అత్తుండే రోడ్ల మీద 4 రోడ్డు నిలబడకపోదురు, పారిపోదురు, కొడతారు, ఏమైనా చేకేతారు ఉట్టిగానే. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినా కూడా మొన్నటి బచ్చగాడు కూడా ఏం సార్ అనే రేంజ్కి వచ్చింది. వాల్యూ లేదు జనాలలో, దేనికి పైసా అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే విలువ లేదు, చట్టం అంటే గౌరవం లేదు. అరే ఆడ 5 ఏళ్ళే ఉంటాడు, ఆ తర్వాత ఇంకోటి గెలుతాడు అవు అనే రేట్కి వచ్చింది. ఈ గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్, ఇట్లుంది వ్యవస్థ. ఎందుకో సార్ నిజంగా మనం సేఫ్ ఒక అంత పెద్ద బోట్ నడిపేటోడు సడన్గా ప్రమాదం జరిగితే ఇంతమంది ఉన్నారు ఇందులో, మరి వీళ్ళందరికీ ప్రాణాలు పోతే బాధ్యత నాదే అవుతుంది. కానీ వీళ్ళను సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి కానీ అనుకోవాలి కానీ నడిపించడానికన్నా మరి ప్రవాహంలో గాలి దూరం వచ్చింది నేను వెంటనే బోటును రిటర్న్ దింపుతా, సరే మళ్ళీ చల్లబడ్డాక రావచ్చు అని కూడా వాడు కూడా అనుకోవాలిగా. ఇవ్వడేమనుకో అందరికి పైసలు కావాలి, బయట ఓడి చచ్చిపోతే మనకి మనం మంచిగా బతకాలి. ఇప్పుడు కల్తీ చేస్తానికి తెలియదా? ఒకడు ఐస్ క్రీమ్ కల్తీ ఎత్తుండు, ఒకడు బిర్యానీ కల్తీ ఎత్తాడు, ఒకడు జ్యూస్ కల్తీ ఎత్తాడు. వాడేమనుకుంటాడు జ్యూస్ కల్తీ చేస్తాడు నాకు వేరే కాడ మంచి ఫ్రెష్ దొరుకుతుంది అనుకుంటాడు. కానీ వీని తాత వాడు ఉంటాడు కదా, అదేదో శాస్త్రం ఉందిగా, పొట్టోని పొడవుడు కొడితే పొడవుని పోసమ్మ కొట్టిందని, అంతే ఉంటుంది. అంత చైన్ సిస్టమ్. నువ్వు ఒకరిని ముంచు, నిన్ను ఒకటి ముంచుతాడు. వ్యవస్థను అనుడు వేస్ట్ సార్. ఫస్ట్ మనం మారాలి, మనమే సిస్టమ్ను ఫాలో అవ్వం, మనం వ్యవస్థకు క్వశ్చన్ చేస్తాం. సారీ సార్ ఏమైనా తప్పు మాట్లాడితే, ఎందుకో ఆ తల్లి ఫోటో స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా, బాగా అనిపించింది. అంత గొప్ప తల్లులు ఉన్న దేశం మనది. పోతే బిడ్డ ఎత్తగావని నేను సుఖపడితే అలానే తల్లులు ఉన్న ఈ లోకంలో నా బిడ్డని నేను ఇచ్చిపెట్టి నేను బతకలేను, సచిన పర్లేదు నా బిడ్డతోటి చచ్చిపోతాను కౌగిలించుకుంది. జాకెట్ మొత్తం బిడ్డకు తొడిగింది, జాకెట్లో బిడ్డని ఇరికించుకొని మునిగి చనిపోయింది. ఎంతమంది తల్లులు ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో అట్లాంటి తల్లులు. నీకు నిజంగా పాదమైంది అమ్మ. సారీ అమ్మ ఏమన్నా తప్పు మాట్లాడితే. నమస్తే, జై శ్రీరామ్.